వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. సో ఈరోజు తానా ప్రెసిడెంట్ జైతాలూరి, అదేవిధంగా తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా తానా 40 ఏళ్ల చరిత్ర కలిగిన తానా సో సుమారుగా ఈ 40 ఏళ్ళలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంది. సో అంచెలంచెలుగా క్రమక్రమంగా ప్రతిసారి కూడా ఇంకా అంతకు మించి అన్నట్టుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్ ప్రాసెస్లో కానీ వచ్చే ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళు ఒక ట్రేడ్ మార్క్ని చూపించాలనే తపంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ ఎప్పుడూ ఆలోచిస్తూ సో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి మరి స్పెషల్లీ కోవిడ్ టైంలో వీరు ఏ విధంగా వారితో ఈ కోవిడ్కి సంబంధించిన ఇష్యూస్ మీద కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ అక్కడ యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అనేక రకాల సమస్యలు, తెలుగు వారికి సంబంధించిన సమస్యలపై తానా ఏ విధంగా పనిచేస్తుంది, దానికి సంబంధించిన విశేషాలు వాళ్ళతో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ షో జై గారు అండ్ నిరంజన్ గారు. నమస్కారం అండి. థాంక్యూ సార్. నమస్కారం. నమస్కారం అండి. సో ముందుగా చెప్పండి జై గారు, మీరు ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అంటే ఫస్ట్ మనం కోవిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఏంటంటే మీరు 1 year పూర్తి చేసుకున్నారు తానా ప్రెసిడెంట్గా, అదేవిధంగా నిరంజన్ గారు ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ 1 year కంప్లీట్ చేసుకున్నందుకు. సో ఈ 1 year కాలంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నారు, దానికోసం మనం చర్చించే ముందు ఈ కోవిడ్-19 టైంలో ఇండియాలో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, దానికి సంబంధించిన విశేషాలు చెప్పగలరా అజయ్ గారు? కోవిడ్ టైం చాలా దురదృష్టకరమైన టైం అండి. ఇనిషియల్ గా కోవిడ్ రాగానే కొంత మేమందరం కూడా షేక్ అయ్యాం, అసలు ఏంటి అని, ఇంట్లో నుంచి బయటికి రావడం ఏం కరెక్టా కాదా అని. తర్వాత ఓవరాల్ గా కోవిడ్ టైంలో మొదట ఒక నెల రోజులు మేము ఉన్నా కూడా ఆ నెల రోజుల తర్వాత ఇండియాలో ఇక్కడ ఉండదని చెప్పి మేము ఏం చేసామంటే ఒక 12 ఆర్గనైజేషన్ ఇండియాలో వాలంటరీ ఆర్గనైజేషన్స్ తోటి మేము వర్క్ చేయడం మొదలుపెట్టాం అనమాట. సో ఆ సబ్జెక్ట్ మళ్ళీ వద్దాం. సో దాంతో వాటిల్లో హై లెవెల్లో చెప్పాలంటే సుమారుగా 1,00,000 మందికి మేము గ్రోసరీస్ ఇవన్నీ మేము ఇండియాలో ఇవ్వటం జరిగింది. సో మేము దానికి వెళ్లే ముందు ఏం జరిగిందంటే, ఇనీషియల్ గా అమెరికాలో చాలా ఉధృతంగా ఉంది ఇది అని, స్పెషల్లీ నేను న్యూయార్క్ లో ఉంటాను. న్యూయార్క్ లో ఉధృతంగా ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పి న్యూయార్క్ లో అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ అన్ని క్లోజ్ చేశారు. సడన్ గా క్లోజ్ చేసేసి స్టూడెంట్స్ ని ఇంటికి వెళ్ళిపోమన్నారు. సో వాళ్ళందరినీ సుమారుగా 1,000 మందిని అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్ తోటి, అహోవా అనే ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్ తోటి మనం వర్క్ చేసి, హోటల్ ఆర్గనైజేషన్ అనమాట, ఏషియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అహోవా అంటే, వాళ్ళతో వర్క్ చేసి సుమారుగా 1000 మంది స్టూడెంట్స్ ని అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కి ఇక్కడ నీడ్స్ కోసం 6,000 మంది స్టూడెంట్స్ కి గ్రోసరీస్ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ పని చేసుకునే వాళ్ళు డైలీ యూనివర్సిటీలో పనిచేస్తా, అక్కడెక్కడ పనిచేస్తా వాళ్ళు ఇచ్చేసారు. ఎట్ 1 point so many people are వెరీ వెరీ అంటే అసలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అన్నమాట. వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళకి ఒక కార్యక్రమం చేయటం జరిగింది. అంటే ఎవరికి కావలిస్తే వాళ్ళకి వెళ్ళి మా వాళ్ళు ఇవ్వటం కానీ, మెయిల్ చేయించడం కానీ, సుమారుగా 6,000 మందికి అలా గ్రోసరీస్ ఇవ్వటం జరిగింది. వీటితో పాటు ఇక్కడ మనం చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఒక 50 సిటీల్లో తానా కార్యవర్గం అంతా కలిసి పనిచేస్తుందండి. ప్రతి వాళ్ళు ఉన్న కార్యవర్గం, లీడర్షిప్ అంతా వాళ్ళ ఊర్లలో దీంట్లో ఏం చేశారంటే ఫేస్ షీల్డ్స్ ఒక 30,000 N95 మాస్క్ ఫేస్ షీల్డ్స్ తెప్పించాం అనమాట. వాటిని అన్ని హాస్పిటల్ సిస్టమ్స్ లో ఇవ్వటం. అలాగే యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ మేము వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే సుమారుగా ఇక్కడ ప్రతి సిటీలో ఒక్కొక్క సిటీలో 5-6 అంటే ప్రతి 50 మంది ఉన్నారు మా కార్యవర్గం. వీళ్ళందరూ కూడా ప్లస్ కమిటీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక 60-70 ప్లేసెస్ లో సిటీస్ లో అక్కడ ఉన్న హాస్పిటల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, లేదా ఫైర్, పోలీసు, ఈ ఫస్ట్ రెస్పాండర్స్ అందరికీ అంటే మన చేతనైనంత వరకు మనం ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఫుడ్ అది అరేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇనీషియల్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే దర్ వాజ్ ఎ బిగ్ వ్యాక్యూమ్. అసలు ఏం చేయొచ్చు, ఎవరి కాలం ఇంటి దగ్గరే ఉన్నాం. సో మనం ఇది ఎవరు దాన్ని ఏదో పెద్దగా చేసే పరిస్థితి కూడా కాదు. ఆలోచిస్తే ఏంటి అని అంటే, దీన్ని మనం ఎలాగ వీళ్ళని
కొంత ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం, అవేర్నెస్ వెబినార్స్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ జాయిన్ అండి ఇనీషియల్గా. అంటే కొంతమంది డాక్టర్స్ తోటి, ఆ తర్వాత దీన్ని మోటివేషనల్గా, ఎందుకంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నారు, జాబులు పోయా లేకపోతే ఇది ఏమవుతాం అన్నది వాళ్ళతో జేడి లక్ష్మీనారాయణ గారని, లేకపోతే సత్యవాణి గారు, ఇలా కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళతో మోటివేషనల్ ఇది చేయించాం. ఆ తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా రోజులు బాగా నడిచింది. మన రవి పొట్లూరి గారు సెక్రటరీ అండ్ కల్చరల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిపి ఒక 4-5 కార్యక్రమాలు, డిఎస్పి ఉన్నారు కదా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన తోటి, చిత్ర గారితోటి, తర్వాత సుమా చిత్ర, తర్వాత సునీత గారు, తర్వాత తమ్మన్ తోటి, ఇలాగ చాలా మంది తోటి, నేమ్ ఇట్ ఆల్ ద సింగర్స్ తోటి, లేకపోతే పెద్ద టాక్ షోస్, పెద్ద డైరెక్టర్స్ తోటి ఇవన్నీ చేయించారనమాట. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. తర్వాత ఏంటంటే దీంట్లో నుంచి కొన్ని అవకాశాలు కూడా పుట్టుకొని వచ్చినాయి తానాకి. ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం అనమాట. ఆ ప్లాట్ఫామే తానా ప్రపంచ సాహిత్య వేదిక అని చెప్పి తెలుగు భాష మీద ఇష్టం ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చడానికి అవన్నీ చేయడం జరిగింది. అలాగే తానాలో 2 భాగాలు ఉంటాయండి. తానాలో 3 భాగాలు ఉంటాయి: ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు, తర్వాత ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నారు నిరంజన్ శృంగవరపు గారు. సో ఇండియాలో యాక్టివిటీస్ అన్ని ఆయన టేకప్ చేసి ఫౌండేషన్ వింగ్ కింద జరిగినాయి. దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. నిరంజన్ గారు, మీరు అంటే ప్రధానంగా అంటే ఫౌండేషన్ అంటే తానాలో ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసే వర్క్లు ఈ విధానం ఒకలా ఉంటే, ఫౌండేషన్ అనేది పూర్తిగా ఒక చారిటబుల్ ఓరియంటెడ్ వర్క్స్ చేయడంలో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో మీరు ఫౌండేషన్ చైర్మన్గా, సో మీరు చెప్పండి, ఎటువంటి కార్యక్రమాలని చేసే క్రమంలో మీరు ముందున్నారు? సో అదేవిధంగా ఏ కార్యక్రమాలు మీకు సాటిస్ఫాక్షన్ కలిగించాయి ఈ కోవిడ్ పాండమిక్ టైంలో? ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. అలాగే సింహ గారికి, ఎన్ఆర్ఐ స్పెషల్ టాక్ షోకి ఇన్వైట్ చేసిన సింహ గారికి కూడా ధన్యవాదాలు. వెల్కమ్. సో జయ్ గారు చెప్పినట్టుగా ఈ కోవిడ్ టైంలో తానాకి వచ్చేసి, అంటే ఇలాంటి కష్టకాలంలో ఏం చేయాలి అనుకుంటా మేమందరం కూడా మార్చి 15th టైంలో ఆలోచిస్తూ ఉన్న టైంలో ఈ కరోనా రావడంతో మనకున్న కార్యవర్గాన్ని మిగతా అందరితో మాట్లాడడం జరిగింది. ఆ టైంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా యాజ్ ఏ తానా ఏ కైండ్ ఆఫ్ రోల్స్ తీసుకోగలుగుతుంది, ఏ రకంగా మనం ముందుండి ఈ కార్యక్రమాలను నడిపించడంలో భాగంగా మేము ఇనిషియల్ గా నీడ్ చూసింది ఏంటంటే, అప్పుడే కోవిడ్ రావడంతో ఓకే మాస్క్ లాంటి మనకి ఇండియాలో ఇంకా సిస్టమ్ అలవాటు కాలేదు, మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా పీపుల్ అవేర్ చేయొచ్చు అనే దాంట్లో భాగంగా ఫస్ట్ గా మాస్క్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసామండి. సో ఆ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ కోవిడ్ పీరియడ్ లో ఆల్మోస్ట్ 10 లక్షల పైచీలకు మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత మాలాంటి ఎన్నో సంఘాలు కూడా ముందుకు వచ్చేసి మాస్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ లాగా తయారైందండి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అది ఫస్ట్ టేకప్ చేసింది తానా అని చెప్పేసి తెలియజేసుకున్నాం. రెండోది వచ్చేసి ఇంకా కొంత పీరియడ్ గడిచిన తర్వాత మాస్కులే కాదు, రియల్ గా పీపుల్ కి అంటే ఈ కష్టకాలంలో ఇంకా ఏమి సహాయం అందించగలమా దానిలో భాగంగా ఇక్కడ ఉన్న దాతల్ని మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకొని మేము ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంత ఇమ్మీడియట్ గా, ఎందుకంటే పీపుల్ ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ కావడము, స్ట్రీట్స్ మీద ఫుడ్ అది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ఒక 15 పైచీలకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వివిధ ప్లేస్ లో ఉన్నటువంటి ఖమ్మంలో కానీ, విజయవాడ కానీ, ఒంగోలు కానీ ఇట్లా ఉన్న రకరకాల ఎన్జిఓస్ తో కలుపుకొని ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ ఫుడ్ దాదాపు 5 లక్షల పైచీలకు కుటుంబాలకి, పేద కుటుంబాలకి డైరెక్ట్ గా ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనికి తోడు సరే ఫుడ్ అంటే ఆ రోజు ఇస్తున్నాము, ఆ రోజు తీసుకెళ్లిపోతున్నారు, మరి వాట్ ఈజ్ నెక్స్ట్ అనే దాంట్లో భాగంగా ఇంకా కొంతమంది దాతలకు కలుపుకొని గ్రోసరీస్ కూడా, అంటే ఒక వారానికి 10 రోజులకి కుటుంబానికి సరిపడే సరుకులు కూడా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రోసరీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి దాదాపు 1 లక్ష పైచీలకు కుటుంబాలకి గ్రోసరీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో గ్రోసరీస్ తో పాటు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అంటే ప్రోటీన్స్ బాగుండే అవేర్నెస్ ఒకటి బిల్డ్ చేయాలని చెప్పేసి మనం ఎగ్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే మీకు దాదాపు లాస్ట్ 5 months లో చూసుకుంటే ఈ అన్ని కలుపుకుంటే దాదాపు 5 కోట్ల పైచీలకు
సర్వీసెస్ తానా ద్వారా జరిగినాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా జయ్ గారు, అంటే ప్రధానంగా మీరు చెప్పండి, ఈ పాండమిక్ టైంలో స్టూడెంట్స్ ఇష్యూస్ అనేవి గత కొద్ది కాలంగా, అంటే ఈ లాక్డౌన్ వచ్చినాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వీసా సమస్యలు, మరోవైపు స్టే చేయడం, ఇవన్నీ కూడా రకరకాలమైన ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో దాని ద్వారా, అంటే ఇదివరకు చెప్పారు ఒక 1000 మందికి ఇలా షెల్టర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరిగినాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు లీగాలిటీ అనేది పెద్ద సవాలు. సో ప్రతిసారి ఒక అటర్నీని కన్సల్ట్ చేయాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్. మనకి యూఎస్లో చాలా ఎక్స్పెన్సివ్ ఒక అటర్నీ స్పెండ్ చేయాలన్నా కూడా. సో ఇటువంటి టైంలో సో వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్, ఎటువంటి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశారు? మాకు ఎన్ఆర్ఐ స్టూడెంట్ సర్వీసెస్ అని ఒక కమిటీ ఉందండి. దానికి ఒక కమిటీ, ఒక 4 సభ్యులతోటి ఆ కమిటీ, ఒక చైర్మన్, కో చైర్మన్, 3 సభ్యులు, మొత్తం కలిపి 5 ఉంటుంది. వాళ్ళు ఏంటంటే, మేము చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆ స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ రాగానే ఎలా మనం వాళ్ళని అవేర్నెస్ ఎలా పెంచాలి అని చెప్పి కొన్ని సెమినార్స్ అని వాటి గురించి చేయడం జరిగింది. వాటితో పాటుగా మాకు హెల్ప్ లైన్ నెంబర్ ఉందండి. ఎవరైనా స్టూడెంట్స్ కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎవ్రీడే. సో వచ్చినా కూడా, అంటే మేము ఫీజు ఫైనాన్షియల్గా అయితే మేము పే చేయట్లేదు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గైడెన్స్ కానీ, లేకపోతే మా దాంట్లో ఎవరైతే లీగల్ అడ్వైజర్లు ఉన్నారో, ఇప్పుడు 2 లాయర్లు ఉన్నారు, తర్వాత పారాలీగల్స్ ఉన్నారు, తానా అసోసియేషన్లో యాక్టివ్గా ఉన్న దీంట్లో, తర్వాత లీగల్ ఫర్మ్లో వర్క్ చేస్తున్న లక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని గైడ్ చేస్తున్నారు అనమాట. ఎప్పటికప్పుడు ఏదైనా కాల్స్ వస్తే వాళ్ళు ఏం చేయాలి ఏంటి. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు టైం అయిపోవటం, వాళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళు ఫీజు కట్టలేకుండా ఆగిపోయిన స్టూడెంట్ కొంతమంది అయితే, కొంతమంది ఏమో ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. వాళ్ళందరికీ మన చేతనైనంత వరకు మనం ఒక అవేర్నెస్ చేయటం, క్రియేట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయటం. మనం మొదట అయితే మేము చేసింది ఏంటంటే, ఆ చిన్న చిన్న హెల్ప్లు అయితే మేము చేయగలిగామండి. ఈ అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం, గ్రోసరీస్ అని, మిగతా ఏంటంటే వాళ్ళని గైడ్ చేయటం వరకు మేము చేస్తున్నాం. మీకు ఇంతకు ముందర కూడా ట్రై వ్యాలీ ఇన్సిడెంట్ కానీ ఇంకోటి కానీ జరిగినప్పుడు తానా ముందుండి వాళ్ళ వీసా స్టేటస్ కోసం ఫైట్ చేయడం జరిగింది. మీకు ట్రై వ్యాలీ జరిగినప్పుడు ఫారెన్ యూనివర్సిటీ ఇదైనప్పుడు వీటన్నిటిలో కూడా తానా ముందు నుండి స్టూడెంట్ సర్వీసెస్ ఇది వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది. సో అలాగే మన చేతనైనంత మనం గైడెన్స్ ఇవ్వటం చేయటం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్. అవునండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ నిరంజన్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ఫౌండేషన్, అంటే మీరు ఫౌండేషన్ చైర్మన్గా అంటే ఎలక్ట్ అయ్యి 1 year అయింది అనుకుంటున్నాం ఆల్రెడీ. సో ఈ 1 year కాలంలో మీరు, అంటే ప్రతి పర్సన్ కూడా తన హయాంలో నేనేం చేశాను అనే ఒక అంటే బెంచ్ మార్క్ చూపించే ప్రయత్నంలో, సో మీరు ఈ 1 yearలో అచీవ్ చేసిన విషయాలు ఏంటి? అదేవిధంగా నెక్స్ట్ 1 yearలో కూడా మీ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? లాస్ట్ 1 year నుంచి అంటే ఎర్లీ స్టేజెస్ లో మేము వచ్చేసి సిపిఆర్ అని చెప్పేసి సిపిఆర్ ప్రోగ్రామ్ ని, అవేర్నెస్ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 40+ క్యాంప్స్, అంటే స్కూల్స్ లో గానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ లో గానీ అవేర్నెస్ క్యాంప్స్ ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ సిపిఆర్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉండగానే మన జయ్ గారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూడా అసు యంత్రాలు పంపిణీ అని చెప్పేసి ఒక 1000 యంత్రాలు ఈ 2 years టర్మ్ లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆసు మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 400 ఆసు మిషన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంకొక 600 మిషన్స్ డ్యూ ఉన్నాయి. నెక్స్ట్ 1 year లో కంప్లీట్ చేయాలని చెప్పేసి అది ఒక గోల్ ఉందండి. అలాగే ఐ క్యాంప్స్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ వచ్చేసి వెంకటరమణ యార్లగడ్డ గారు ఐ క్యాంప్స్ కోఆర్డినేటర్ గా ఆల్మోస్ట్ 3 to 4 క్యాంప్స్ ఎవ్రీ మంత్ లాస్ట్ 1 year నుంచి రెగ్యులర్ గా చేసుకుంటూ వస్తాం. అలాగే క్యాన్సర్ క్యాంప్స్ రెగ్యులర్ గా 1 or 2 క్యాంప్స్ ఎవ్రీ మంత్ చేస్తా వస్తున్నాం. ప్లస్ కృష్ణా యాళ్ళ గారి, భారత్ బయోటెక్ కృష్ణా యాళ్ళ గారి సహాయ సహకారంతో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి విశ్వనాథ్ నాయనపాటి గారును
మిగతా కోఆర్డినేటర్స్ సహకారంతో దాన్ని ఎవరి మంత్ చదవనుకొని లాంచింగ్ వచ్చేసి మార్చిలో పెట్టామండి. బట్ అది డ్యూ టు కోవిడ్ దాన్ని లాంచ్ చేయలేకపోయాము. ఒకసారి కోవిడ్ సిచ్యువేషన్ బెటర్ అయితే ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ 1 year పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. అంటే ఏంటి వ్యాక్సినేషన్ ఏంటండి? హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అండి. ఓకే ఓకే రైట్. సో ఈ ఐ క్యాంప్స్ గానీ క్యాన్సర్ క్యాంప్స్ గానీ కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు ప్రతి నెల జరిగినాయండి, ఇంక్లూడింగ్ ద సిఆర్ క్యాంప్స్. కాకపోతే ఈ కోవిడ్ స్టార్ట్ అయ్యాక మనం కంప్లీట్ గా ఆఫ్ చేయడం జరిగింది అనమాట. కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు కాల్ ఉందండి, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ గారు చికాగో. ప్రసాద్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? చికాగో నుంచి చేస్తున్నాండి. చెప్పండి ప్రసాద్ గారు. అసలు ఇవి తానా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ చాలా మల్టిపుల్ ఉన్నాయి కదండి. ఐ నో దట్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ అండ్ ఆల్సో నేను కపుల్ ఆఫ్ కమ్యూనిటీలో రిజిస్టర్ అయ్యానండి, బట్ ఎవ్రీథింగ్ ఇస్ పేడ్ కాబట్టి జస్ట్ వన్ క్వశ్చన్, ఈస్ దర్ ఎనీ కామన్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ గెట్ ఎన్రోల్డ్ సో దట్ వీ కెన్ బీ ఇన్ టచ్ విత్ ఆల్ ద కమ్యూనిటీస్? ప్రతి దానికి డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ అండ్ అండ్ ఇఫ్ యూ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఆప్ట్ దోస్ సర్వీసెస్ అవసరం వచ్చి ఎప్పుడైనా ఆప్ట్ చేయాలనుకున్నా కూడా. సో బికాస్ as I've been only in couple of organizations lo ante sign up chesanandi, but is there any common platform where we can sign up there and we can all we can be in touch all the Telugu associations? థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ఫ్యాక్ట్ నా మనసులో కూడా ఈ ప్రశ్న ఉంది. సో ఏంటంటే విడివిడిగా ఉంటూ కలివిడిగా ఏదైనా ఒకటి చేస్తే బాగుండు అనే ఒక కాన్సెప్ట్తో అందరూ కూడా వస్తే బాగుంటుంది కదా అనేది చాలా మంచి ప్రశ్న. సో జై గారు చెప్పండి దీని మీద. ప్రసాద్ గారు, గుడ్ క్వశ్చన్ అండి. బట్ ఇప్పటి వరకు అయితే అలాంటి ప్లాట్ఫామ్ లేదండి. కాకపోతే అవసరాన్ని బట్టి వచ్చిన సమస్యను బట్టి అందరం కలిసి పనిచేస్తున్నాం. మొన్న ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో 400 స్టూడెంట్స్ 500 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్ తానా, ఆటా, నాటా, టాటా, నాట్స్ అన్నీ కలిపి పనిచేయడం జరిగింది. అందరం చేతిలో కలిసి. కాకపోతే దురదృష్టం కొద్ది ఇంకా అలాంటి ప్లాట్ఫామ్ లేదా, అంత మనం ఇంకా అడ్వాన్స్ అవ్వలేదండి. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ సో మచ్ ఆఫ్ డిజిటలైజేషన్. లెట్స్ సీ మనం ఫ్యూచర్లో ఎలా చేస్తామని. అలాగే ఇప్పుడు ఈ అవసరాలు వచ్చినా, ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా అన్ని ఊళ్ళల్లో అందరం చేయలేం కాబట్టి కొన్ని ఊళ్ళల్లో మాకు దూరంగా ఉన్నాయి అందరం ఉంటే వేరే ఆర్గనైజేషన్స్ తోటి కలిసి మాట్లాడటం జరుగుతుంది. డెఫినెట్గా మాకు ఏమి పెద్ద కష్టమేం లేదండి ప్రసాద్ గారు. either you can become a member or you can become a volunteer by just going into Thana and register yourself అండి. వాలంటీర్గా అయితే ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు, మెంబర్ అయితేనేమో $125 ఇచ్చేయచ్చు. అలాగే మీరు తానా టీమ్ స్క్వేర్ సర్వీసెస్ మీరు అందరినే ఉంటారు ప్రపంచంలో. ఇండియాలో ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఇండియన్స్కి, మోస్ట్లీ తెలుగు వాళ్ళకి, అలాగే ఇప్పుడు ఎవరైనా ఇండియన్స్కి ఏ ప్రమాదం వచ్చినా కూడా తానా టీమ్ స్క్వేర్ ముందలుండి వాళ్ళని చేయూతనిస్తుంది. మీరు టీమ్ స్క్వేర్ వాలంటీర్గా అయితే వితౌట్ ఎనీథింగ్ మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. అయితే మీకు ఏదన్నా అవసరం ఉంటే మీ సేవలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ సార్. అంటే జయ్ గారు మీరు చెప్పారు అంటే కలిసి వర్క్ చేసామంటే ఒక సందర్భంలో అని కాకుండా ఒక సందర్భం వచ్చింది, మంచి వ్యాలిడ్గా వచ్చింది యాక్చువల్లీ. సో అంటే విడివిడిగా ఏ అసోసియేషన్ పనిచేసుకుంటూ ఉంటూ, సో వై డోంట్ అంటే ఒక తెలుగు వారందరూ వాయిస్ కూడా ఒకే విధంగా వినిపించే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే ఆలోచన కానీ లేదా చర్చలు కానీ తరచూ అందరూ కలుస్తూ ఉంటారు నాకు తెలుసు. సో మనం చూస్తూ ఉంటాము. సో ఈ సందర్భంలో ఇటువంటి ఒక ప్రపోజల్ని పెట్టి అట్లీస్ట్ ఈ సెక్టార్లో లేదా ఈ సర్వీస్ ఓరియంటెడ్లో ఎవరికైతే అంటే ఈ పని ఏకాభిప్రాయంతో అందరం ఉన్నాం అనుకునే పని మనం అందరం కలిసి చేద్దాం అనుకునే టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్తో వచ్చే ప్రయత్నం కానీ ఆలోచన కానీ చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచన ఉందా? డెఫినెట్ గా చాలా చాలా బాగుంటుందండి. కానీ ఎంతవరకు ప్రాక్టికల్ అన్నది ఆలోచించాలి. కాకపోతే వై నాట్ అండి, ప్రపంచ రాజకీయ ప్రపంచ దేశాల్లో ఎన్నో సమస్యలే ఈజీగా కూర్చొని మాట్లాడుకుంటే డిస్కస్ చేసుకుంటే అవుతున్న సందర్భంలో వై నాట్ దిస్? అదేనండి, అదే ప్రాబ్లం అండి. ప్రపంచ సమస్యలన్నీ చేస్తారు, ఇంట్లోకి వెళ్తే ఇంట్లో భార్యతో భర్తతోటో లేకపోతే పిల్లలతోటో గొడవలు ఉంటుంది. కాబట్టి దేని దానికే ఉంటాయి. సో అది కాదు ఇప్పుడు క్వశ్చన్. అంటే మనం ఎలా చేయగలం అని ఆలోచించే తానా ప్రపంచ తెలుగు
సాంస్కృతిక మహోత్సవం అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఒక 10 ఆర్గనైజేషన్లు 5 ఆర్గనైజేషన్లు కాదండి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము 100 ఆర్గనైజేషన్లతోటి 40 దేశాల నుంచి 100 ఆర్గనైజేషన్స్ తో కలిసి పనిచేస్తున్నాం అన్నమాట. రైట్. సో ఈ ఇంట్లోనే మేము ఇంకొక కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆ కార్యక్రమం పాఠశాల. మన తెలుగు పిల్లలందరూ ఎవరైతే ఇండియా నుంచి అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళ పిల్లలు ఏ దేశంలో ఉన్నా తెలుగు నేర్చుకోవాలన్న ఒక ఉద్దేశం. ఎందుకంటే తానా మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే తానా అడ్రసెస్ సోషల్, కల్చరల్, ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ అమెరికన్ తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా, నార్త్ అమెరికా ఇన్ పర్టికులర్, తెలుగు పీపుల్ ఇన్ జనరల్. ఇది మా మిషన్ స్టేట్మెంట్. సో అంటే ఎక్కడున్నా మనం మన ఎడ్యుకేషనల్, మన భాషని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఎల్లలు లేని తెలుగు ఎప్పటికీ వెలుగు, ఇది మా స్లోగన్ అన్నమాట. తెలుగు వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకొని వచ్చి తెలుగు నేర్పాలి పిల్లలకి అని చెప్పి ఈ తానా పాఠశాలని మేము ఎక్వైర్ చేసి, పాఠశాల అనేది ఇంతకుముందు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ, దాన్ని కంప్లీట్ గా తానా టేక్ ఓవర్ చేసి తెలుగు ఫ్రీగా నేర్పాలి అంటే వాళ్ళ ఆ పుస్తకాలు కొనుక్కోవడం తప్పించి వాళ్ళు ఇచ్చే ఖర్చు లేదు, మిగతా అంతా తానా భరించేటట్టు చేసి చేయాలి అని చెప్పి మొదలు పెట్టామండి. సో ఇది మేము చేసిన స్టెప్. రెండోది ఏదైతే తెలుగు సాంస్కృతిక మహోత్సవం ఉందో, ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం, వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ అని చేస్తున్నాం. 100 ఆర్గనైజేషన్స్ తోటి 40 దేశాల నుంచి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి దీంట్లోనే మేము ఏదైతే టీమ్ స్క్వేర్ అనేది ఉందో, అంటే ఏంటంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తానా ముందుండి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంటే ఒకళ్ళు చనిపోయినా కానీ, యాక్సిడెంట్లు అయినా కానీ, మునిగిపోయినా కానీ, ఎంతో మంది రోజు ఎన్నో, ఇప్పుడు ప్రతి ఎవ్రీ వీక్ 3 నుంచి 4 డెత్లు అంటున్నాం అండి అమెరికాలో. వీళ్ళందరికీ కూడా తానా అంటే మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్తున్నా, 90% ఆఫ్ ది కేసెస్ తానా చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. వాళ్ళని ఇక్కడి నుంచి ఇండియా పంపించే వరకు. ఇలాంటివి ఎవరు ప్లాన్ చేయండి, ఎప్పుడు ఆలోచించండి. సడన్ గా వెళ్తున్నారు. మొన్న ఆదివారం మార్నింగ్ 2 పిల్లలు టెన్నెసీలో చనిపోయారు యాక్సిడెంట్. సో వాళ్ళ బాడీస్ అవ్వాలి. అలాగే ఇలాంటి ఎన్నో ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ ని ప్రపంచాన్నంతటికి ఎక్స్టెండ్ చేయాలన్నది మా ఆలోచన అండి, విచ్ వీఆర్ గోయింగ్ టు డూ లాంచ్ ఇట్ డ్యూరింగ్ దిస్ జూలై 24, 25, 26 తారీఖుల్లో వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. దాన్ని ఓపెనింగ్ కి వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ పాఠశాలని ప్రపంచాన్నంతటికి ఇవ్వటానికి, తర్వాత ఈ రెండోది ఈ ఏదైతే టీమ్ స్క్వేర్ ఉందో దాన్ని ఇవ్వటానికి మేము ముందుకు వస్తున్నాం అండి. ఈ మా వచ్చేది. అలాగే మాకు లాగా అన్ని ఆర్గనైజేషన్ కూడా వచ్చి కలిసి పనిచేద్దాం అంటే మేము ఎప్పుడు ఓపెన్ గా ఉన్నాం. యూనో తానా పెట్టిన ఉద్దేశం ఏంటంటే 1977లో అందరూ వచ్చి, కొంతమంది తెలుగు ఫ్యామిలీస్ వచ్చి అక్కడ కొన్ని ఒక ఆర్గనైజేషన్స్ లాగా ఏర్పడి పండగలు పబ్బాలు చేసుకుంటా ఉంటే అందరినీ ఒక చోటకి తీసుకొని రావాలి అని చెప్పి 1977లో తానా పెట్టింది. సో మా ఉద్దేశమే అది. అందుకనే ఇది తానా ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. కానీ తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి పోటీ వచ్చి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాక ఆ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అయింది. మళ్ళీ వీఆర్ రెడీ ఫర్ ఇట్. వీ వాంట్ టు హెల్ప్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ అండ్ వీ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, నాట్ హెల్ప్. గ్రేట్ వర్డ్ అండి. అంటే ఒక విషయం ఏదైనా మొదలవ్వాలంటే ఒక మాట, ఒక అడుగు ఎవరైనా వేస్తే, అందరూ కూడా అడుగు కలిసి వేస్తే అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నిరంజన్ గారు, ఈ విషయంలో మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంటి? సో అది మీరు మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో, వెంకట్ అట్లాంటా నుంచి. వెంకట్ గారు చెప్పండి. నమస్కారం అండి. జైతలేరి గారు, ఈ తానా ప్రోగ్రామ్ 24th, 25th, 26th అని నేను ఇక్కడ చూశానండి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆన్లైన్ చేస్తానని అంటున్నారు. కాంపిటీషన్స్ అన్ని నేను సీన్ సంథింగ్ సమ్వేర్ ఇన్ వన్ ఆఫ్ ది ఛానల్స్ దట్ యు హావ్ గివెన్ ఈ ఆన్లైన్ లో చేస్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ 52 కంట్రీస్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నారు. హౌ ఇస్ దిస్? ఐ రియలీ కన్ఫ్యూజ్, లైక్ ఆన్లైన్ ఎలా చేయగలుగుతారు కాంపిటీషన్స్? ఇట్ విల్ బి డిఫికల్ట్. కెన్ యూ జస్ట్ గివ్ us some brief on
హౌ దిస్ ఇస్ గోయింగ్ అంటే టు బి ఇప్పుడు వర్కబుల్? దీనికి ముందర మేము రెండు కాంపిటీషన్స్ చేసామండి. ఒకటి అమ్మా నీకు వందనం అని చెప్పి మదర్స్ డే రోజు ఒక కాంపిటీషన్ చేసాము. అలాగే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే యుఎన్ తోటి కలిపి చేసాము. దాంట్లో అమ్మా నీకు వందనం అనే దాంట్లో కార్యక్రమంలో అమ్మకి మీద కవితలు రాయటం అని, లేకపోతే ఇలాంటి కాంపిటీషన్స్ వాళ్ళు చెప్పటం, అమ్మతో ఫోటో అని, సెల్ఫీ అని, ఇలాంటి కొన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఒక మంచి డిస్టింగ్విష్ జడ్జెస్ని తీసుకొని వాళ్ళందరూ చేసిన కార్యక్రమాలు ఇప్పుడు దీంట్లో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు జడ్జ్ చేసి చేస్తున్నారు. అలాగే దీంట్లో కూడా నాదామృతం లేకపోతే సంగీతం, వీటన్నిటిలో ఏంటంటే ఈ జూమ్లో ఎవరి పాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు, జడ్జెస్ వింటూ ఉంటారండి, ఒకళ్ళ స్లాట్ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ ఆడియన్స్ ఉండరు తప్పించి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నట్టే మనం మాట్లాడుకుని వాళ్ళు పాటలు పాడతారు, దాన్ని వాళ్ళు వింటారు, దాన్ని జడ్జ్ చేస్తారు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని, లేకపోతే ఫ్యాషన్ షో అని, ఒక ఫ్యాషన్ షో కూడా వాళ్ళు ఇది చేయటం పంపించడం. ఏదో ఒక కాంపిటీషన్ మాత్రం వాళ్ళు డ్యాన్స్ మాత్రం వాళ్ళు రికార్డ్ చేసి పంపిస్తారు, దాన్ని బట్టి వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఆన్లైన్ జూమ్ ద్వారా జరుగుతున్నాయండి. ఇవి బాగా సక్సెస్ఫుల్గానే జరుగుతున్నాయండి. వెరీ రెనౌండ్ జడ్జెస్ తోటి మనం ఛాన్సడం జరుగుతుంది అనమాట. రైట్, థ్యాంక్ ఇది ఇప్పుడు అంటే ఆడియన్స్ కి కూడా చూడటానికి ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందా అండి? లైక్ సింగర్స్ అది మనం ఆన్లైన్ అండి యూట్యూబ్ ఛానల్ అండి, మీకు ఆ లింక్ కూడా పంపిస్తామండి. మీకు అది ఫుల్ 72 hours 3 days కూడా మీరు ప్రతి ప్రోగ్రామ్ చూడొచ్చండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ జరిగేది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో మీరు చెప్పండి నిరంజన్ గారు. సో ఈ సందర్భంలో వెంకట్ గారికి చెప్పిన దానికి అంటే కొంత లిమిటేషన్స్ ఉన్నమాట వాస్తవమైనా అట్లే కొత్త ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అయినాయండి. దీని వల్ల ఏమంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఒక ప్లేస్ కు రావడానికి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి, అంటే ఇంట్లో కూర్చొని పార్టిసిపేట్ చేయడానికి కొత్త ఆపర్చునిటీ లాగా కూడా వచ్చింది. బట్ కొంత లిమిటేషన్స్ ని ఆన్లైన్ ద్వారా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? జయ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. అది మీరు ఇప్పుడే నేను విన్నాను, అది చూస్తున్నప్పుడు ఈ ఐ క్యాంపస్ ని పెట్టారట మీరు. అది ఏ ఊళ్ళో ఇండియాలో ఎక్కడ పెడుతున్నారండి? ఇంకా మీదట ఎప్పుడైనా పెడుతున్నారా? కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు ఉన్నారు చెప్పడానికి. నిరంజన్ గారు మీకే. ఐ క్యాంప్స్, థ్యాంక్ యూ అండి. ఐ క్యాంప్స్ అప్ టు మార్చి వరకు రెగ్యులర్ గా చేసుకుంటూ వచ్చామండి. అంటే మనం శంకరయ్య మన డిపెండింగ్ అపాన్ ఏ ప్లేస్ లో చేస్తున్నాం అనే బట్టేసి మనకి డిఫరెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. గుంటూరు, విజయవాడ అనుకోండి శంకరయ్య హాస్పిటల్ వాళ్ళు, గోదావరి డిస్ట్రిక్ట్ లో అయితే పాలకొల్లు రోటరీ క్లబ్ పాలకొల్లు వాళ్ళు, అలాగే కర్నూలు, నంద్యాల, ఇట్లా రకరకాల ప్లేసుల్లో మనకి డిఫరెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. మీరు ఏ ప్లేస్ లో చేయాలనుకుంటే ఆ ప్లేస్ కానీ మాకు తెలియజేసుకోగలిగితే తప్పకుండా ఆ పర్టికులర్ ప్లేస్ లో మేము అరేంజ్ చేయగలుగుతామండి. దానికి వెంకటరమణ యార్లగడ్డ గారు కోఆర్డినేటర్ ఉన్నారు. బట్ తానా ఫౌండేషన్ వెబ్సైట్ కి వెళ్ళగలిగితే మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆర్ యూ కెన్ నాకు రీచ్ అయినా కూడా నేను కూడా మీకు హెల్ప్ చేయగలుగుతాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, రైట్. సో నిరంజన్ గారు మీరు చెప్పండి. సో ఇందాక కాలర్ అడిగినట్టుగా, ఫస్ట్ కాలర్ ఆయన అడిగినట్టుగా, సో అందరూ కూడా ఇప్పుడు జయ్ గారు అన్నారు, సో దానికి మేము సిద్ధంగా ఉన్నాము, సో ముందడుగు వేయడానికి అనేది. సో అందరికీ ఏకాభిప్రాయం ఉండే అంశాలపైన కలిసి పనిచేయడానికి ఆ విధంగా ఒక ముందడుగు వేస్తే ఎలా ఉంటుంది? సో ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళే, అంటే మెయిన్ ఏంటంటే చేయాలనే ఒక పట్టుదల, చిత్తశుద్ధి లేకపోతే జస్ట్ ఏదో మాటలుగా అంటే సరిపోదు. సో అలా చేస్తే అంటే తెలుగు వాయిస్ అనేది యునైటెడ్గా అవసరమైన ప్లేసెస్లో అట్లీస్ట్, అంటే ఒక గవర్నమెంట్ కోసం, తెలుగు వారి కోసం ఫైట్ చేసేటప్పుడు, లేదా ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు, అలాంటప్పుడు ఉపయోగపడుతుంది కదా, మీరేమంటారు? తప్పకుండా అండి. తానా వచ్చేసి సింహ గారు మీకు తెలిసినట్టుగానే ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్. సో దానిలో భాగంగా తానా ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడు తీసుకున్నా ముందే ఉంటదండి దానికి డైరెక్షన్ గా. సో దానికి ముందు ఉంటది. దానిలో భాగంగానే అంటే ఒక ప్రాపర్ వెన్యూగా లేకపోయినా ఇప్పటికే నాయకత్వం అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతూ ఉందండి.
ఓకే. సో ఇప్పటికే ఆల్రెడీ జై గారి నాయకత్వంలో తానా గానీ మిగతా సంస్థలు గానీ దానిలో భాగంగానే వరల్డ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాదాపు 100కి పైగా ఆర్గనైజేషన్స్ తో కలిపి తానా ఈ రోజు ప్రోగ్రామ్ చేయగలుగుతుంది. అవును. సో ఇలాంటి ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకోవాలనుకున్నా, ఎస్పెషల్లీ యుఎస్ లో తెలుగు వాయిస్ ని బలంగా వినిపించడానికి తానా ముందుంటది. దానికి అవసరమైనటువంటి స్టెప్స్ జై గారి నాయకత్వంలో ప్రజెంట్ ముందేయడానికి డెఫినెట్ గా విల్ లుక్ ఫార్వర్డ్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఆ పని చేస్తున్నాం, దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా మేము అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే, సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి స్టూడెంట్ ఇష్యూస్ కానీ లేవా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసి ముందుకు వెళ్ళేటట్టు అన్నీ అదే విడివిడిగా ఉంటూ కలివిడిగా ముందుకు వెళ్ళడం అనేది స్లోగన్. రైట్. ఇప్పటికే ఇష్యూ ఏదొచ్చినా కూడా తెలుగు ఆర్గనైజేషన్ అన్ని కలిసే పనిచేస్తున్నాయండి. అందరి మధ్యన సహృదంగా అందరూ ఏ ఇష్యూ వచ్చినా ఇమ్మీడియట్ గా కాల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడైనా కూడా ఇష్యూ బేస్డ్ స్టూడెంట్స్ ఇష్యూ గానీ, కమ్యూనిటీ బేస్డ్ ఇష్యూ గానీ, లేకపోతే కమ్యూనిటీ ఏదైనా ఇమ్మీడియట్ క్రైసిస్ వచ్చినా ఈ రోజు కూడా కలిసి పనిచేస్తానే ఉన్నామండి. బట్ ఒక ప్రాపర్ వెన్యూగా లేదు కానీ బట్ ఇప్పటికే కలిసి పనిచేస్తానే ఉన్నాం. బట్ ఆ వెన్యూ కూడా హోప్ఫుల్లీ ముందు ఉంటుందని కోరుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ జై గారు మీరు చెప్పండి, 1 year కంప్లీట్ చేసుకున్నారు. సో మీ ఎలక్షన్ అప్పుడు కూడా మాకు బాగా గుర్తు. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఎలక్షన్స్ జరిగినంత ఒక రకమైన తానాలో ఉత్కంఠత సో చెప్పాలంటే. సో మీరు ఈ 1 year పూర్తి చేసుకున్న టైంలో అంటే ఒక ప్రెసిడెంట్గా సో ఒక బెంచ్ మార్క్ని పెట్టుకునే ప్రయత్నంలో సో ఎటువంటి కార్యక్రమాలు మీరు పూర్తి చేశారు? సో భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఒక రకంగా ఈ 1 year వెరీ వెరీ ఛాలెంజింగ్ 1 year అండి. అంటే తీసుకొని ఒక వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ తానాది 2019లో జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, వాషింగ్టన్ డీసీలో. ఎప్పుడు జరగనంత పెద్దగా 20,000 మందితో జరిగింది ఆ కాన్ఫరెన్స్. చక్కటి కాన్ఫరెన్స్. దాంట్లో నాకు ఈ బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక 4 నెలలు బాగానే అంత సాఫీగానే జరిగింది. ఫిబ్రవరి నుంచి ఈ కోవిడ్ వచ్చింది. జూలైలో జరుగుతున్న కాన్ఫరెన్స్ మొన్నటికి 1 year. 5-6 months కరెక్ట్ గా సెటిల్ అయ్యేసరికి ఒక 2-3 నెలలు పట్టింది. కానీ చాలా సాటిస్ఫాక్టరీగా, అంటే ఈవెన్ దో ఈ కోవిడ్ అనేది ఒక దురదృష్టకరమైన ఒక పీడకల లాంటిది, ఇంకా భయంకరమైంది. కానీ దాంట్లో నుంచి ఇందాక నిరంజన్ గారు చెప్పినట్టు ఒక అదృష్టం ఏంటంటే మాకు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నమాట. తానా ఏదైతే ఉద్దేశంతో, ఏదైతే మిషన్ స్టేట్మెంట్ తోటి ముందరకు వచ్చిందో ఆ మిషన్ స్టేట్మెంట్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం తానాకి ఇప్పుడు దొరికింది. తెలుగు కల్చరు, లాంగ్వేజ్, ఇందాక మీకు చెప్పినట్టు ఎన్ని కార్యక్రమాలు అంటే నేను కూడా కీపప్ చేయలేకపోతున్నాను, అంత ఎనర్జీ ఉంది తానాలో. ఏంటంటే ఈ సాటర్డే సండే ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే, మొన్న ఇప్పుడు ఒక సాటర్డే ఇప్పుడు ప్రజెంట్ గా కరెంట్ జరిగేది ఏంటంటే యోగా తోటి యోగామ్యం అనే ఒక కార్యక్రమం జరుగుతుంది. 8 వారాలు కోచింగ్ యోగా. గురు అరుణ గారితో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే వెంకట్ గారని ఆయన చెస్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణకి టీచ్ చేశారు చెస్ లో. ఆయన తోటి చెస్ ఇది జరుగుతుంది, 4 weeks చెస్ వర్క్షాప్. అలాగే ఒకేపు ఇప్పుడు స్టూడెంట్స్కి 4,000 స్టూడెంట్స్కి మేము సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం ఆన్లైన్. రోబోటిక్స్ అని, సైన్స్ అని, మ్యాథ్, ఇవన్నీ. తర్వాత SAT కోచింగ్స్ స్టూడెంట్స్కి చేస్తాం. ఓకే. తర్వాత ఇప్పుడు శోభారాజ్ గారితో ఒక 6 సంకీర్తనలు అన్నమయ్య గారి మీద, ఎవరికి ప్రపంచంలో అంటే అవి బయట చూడలేదు అన్నమాట. కొత్తగా శోభారాజు గారి డాక్టర్ శ్రీమతి పద్మశ్రీ శోభారాజు గారి రీసెర్చ్ లో బయటపడ్డ అన్నమయ్య కీర్తన, వాటిని ప్రపంచానంతరికి తానా ద్వారా పరిచయం చేయడం జరుగుతుంది అన్నమాట. ఆవిడ దాన్ని కీర్తనలు చేసి వీళ్ళని నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి ఈ ఆన్ గోయింగ్ ఒక నాన్ ప్రాఫిట్ అనేది ఇన్ని కార్యక్రమాలు చేయటం మీరు ఆలోచించండి. వీటికి తోడు ప్రతి వీక్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని, లేకపోతే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని, లేదా ఒక కమ్యూనిటీ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్ని జరుగుతున్నాయో.
సైమల్టేనియస్ గా కోవిడ్ టైంలో ఈ యాక్టివిటీస్ అన్ని ఇండియాలో జరిగినాయి. ఇవన్నీ చెప్తా ఉంటే నాకేంటంటే మన మన గొప్పతనాన్ని ఏదో మనం చెప్పుకున్నట్టుంది, కానీ చాలా సంతృప్తికరంగా సర్వీస్ విషయంలో అయితే చాలా సంతృప్తికరంగా ఉందండి. Yes. మొదటిసారి ఈ కోవిడ్ వచ్చినప్పుడు అమ్మ నీకు వందనం అనే కార్యక్రమం చేస్తే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు మా ఉమెన్స్ కోఆర్డినేటర్స్ రీషా అండ్ తర్వాత ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్స్ లక్ష్మి గారు అండ్ టీమ్ కి అందరికి మా ఎగ్జిక్యూటివ్ టీం అంతా వర్క్ చేశారు. ఈసీ టీం కానీ ఫౌండేషన్ కానీ బోర్డు కానీ అందరూ పూర్తి సహాయ సహకారం అందించారు. కొంతమంది ముందుండి నడిపిస్తారు కదా. Yes. ఫస్ట్ టైం అనమాట 2,000 మంది పార్టిసిపేట్ చేశారు 18 కంట్రీల నుంచి. తర్వాత వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే చేస్తే 6,000 మంది చేశారు 24 కంట్రీల నుంచి. ఇదంతా కూడా ఒక అవకాశంగా ప్రపంచాన్ని అంతటినీ ఒక చోట కలుపుకోవడానికి వచ్చినట్టు వచ్చిందన్నమాట. వీటికి తోడు మేము చేసిన వాటిలో కొన్ని మచ్చు తునకని నేను చెప్తున్నానండి. పాఠశాల అనే ఒక ఆర్గనైజేషన్ తెలుగు నేర్పడానికి ఉందన్నమాట. ఇంత ముందర పాఠశాల అనేది తానాతో సహకారంతో అక్కడక్కడ స్కూల్స్ పెట్టి నడిపించారు. మేమేం చేసామంటే నేను రాగానే దాన్ని మాట్లాడి మా కార్యవర్గం అంతటితో మాట్లాడి వాళ్ళ అప్రూవల్ తీసుకొని దాని పాఠశాలని ఎక్వైర్ చేశాం. తీసుకొని ఇప్పుడు అంత ప్రపంచంలో ఉన్న తెలుగు పిల్లలందరికీ తెలుగు నేర్పాలి ఫ్రీగా అనే ఉద్దేశంతో. ఫ్రీగా అంటే విత్ మినిమం ఎక్స్పెన్స్ అనమాట. దాన్ని చెయ్యాలి అంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1000 అడ్మిషన్స్ అయినాయి. 28 కొత్త సెంటర్లు స్టార్ట్ చేస్తుంది యుఎస్. అలాగే సుమారు 7-8 కంట్రీస్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 7 డిఫరెంట్ కంట్రీస్ లో అది ఒక కొత్త ఇనిషియేషన్ అండి, విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు గో. ఓకే. తర్వాత కంప్లీట్ గా తానాని డిజిటల్ తానాగా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 10 ఏళ్లకి సరిపోయేటట్టు 20 ఏళ్లకి ప్రతిదీ కూడా డిజిటలైజేషన్. ఇంతకుముందు ఏంటంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండేది. వీటన్నిటిని కలిపి కంప్లీట్ గా ఎవ్రీ వీక్ మేము ఒక మీటింగ్ సండే నాడు టాప్ మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్ తో కలిపి బయట ఆర్గనైజేషన్ కి ఇచ్చేసి ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేస్తున్నాం. ఇంకొక 1 month లో దాని రిజల్ట్ ఉంటుంది. మోర్ ఇంకా చేయాల్సింది ఏంటంటే ఈ ఉమెన్స్ డొమెస్టిక్ రిలేటెడ్ వీటికి ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనమాట. అదొకటి ఉంది. తర్వాత ఈ మ్యారేజ్ బ్యూరో అనేది మోర్ పటిష్టంగా మనకి పిల్లలందరికీ పెళ్లి కావాలి అనే ఉద్దేశంతో దాన్ని ఒకదాన్ని ముందు తీసుకొని వెళ్దామని ఈ మా కార్యాచరణ అండి. అలాంగ్ విత్ రొటీన్ డైలీ మనం చేసే పనులు కాకుండా. ఓకే, గాట్ ఇట్. సో థ్యాంక్స్ అండి. అండ్ నిరంజన్ గారు మీరు చెప్పండి, అంటే ఓవరాల్గా ఈ తానా సర్వీసెస్ అనేవి ఒకటి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ పాండమిక్లో బహుశా ఈవెన్ జయ్ గారు ఫస్ట్ టైం తానా హిస్టరీలో ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న ప్రెసిడెంట్ మీరు అండ్ అదేవిధంగా చైర్మన్గా నిరంజన్ గారు మీరే కావచ్చు. సో భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకో రాకూడదని కూడా మనం కోరుకోవాలి. సో ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఈ సిచ్యువేషన్లో అనేక మనకి తెలుగు అసోసియేషన్స్ కూడా 2 years టర్మ్ అయిపోయి ఏదైతే టర్మ్ ఉంటుందో కన్వెన్షన్ చేయలేని పరిస్థితి, అదేవిధంగా ఆ రైజ్ చేసిన ఫండ్ ఇదంతా కూడా వేరియస్ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఎక్స్టెన్షన్ విషయంలో అంటే ఇదే పాండమిక్ ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, నెక్స్ట్ కన్వెన్షన్ జరగాల్సిన పరిస్థితి. సో ఇది ఒకవేళ కంటిన్యూ అయ్యి ఆ సిచ్యువేషన్ పోనట్లయితే సో ఆ పరిస్థితుల్లో తానా ఏం చేస్తుంది, ప్రెసిడెంట్గా జైతాలూరి గారే కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా ప్రోటోకాల్ ప్రకారం యథావిధిగా కొనసాగే ఆలోచన చేస్తారా నిరంజన్ గారు? షూర్ అండి. సో అంటే ఇది ఇప్పుడు ఈ టైంకి అయితే అది హైపోథెటికల్ క్వశ్చన్ గానే నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు ఏంటి అనే దగ్గర ఎవరికి ఆన్సర్ లేదండి. అంటే అన్లెస్ ఈ కరోనా మనల్ని అంటే ఇప్పుడు జరుగుతున్న నంబర్స్ కానీ అన్ని స్టేట్స్ లో యుఎస్ లో మళ్ళీ లాక్డౌన్ అంటూ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం నెక్స్ట్ మంత్ ఏం జరగబోతుంది అనే దగ్గరే మనకి ప్రాపర్ ఆన్సర్ లేదు. బట్ డెఫినెట్ గా మీరు అడిగిన దానికి మేము అంటే ఇండివిజువల్ గా కంటే కూడా తాను యాజ్ ఎ గ్రూప్ లీడర్షిప్ అందరూ కూడా ప్రాపర్ అప్రాపరియేట్ టైమ్ లో కూర్చొని దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతూ ఉందండి. బట్ ఇప్పటికైతే హైపోథెటికల్ క్వశ్చన్ గానే నేను భావిస్తున్నాను. సో జయ్ గారు మీరు చెప్పండి. సో డెఫినెట్ గా ఇందాక నిరంజన్ గారు చెప్పినట్టు దీనికి బోర్డు అనేది హైయెస్ట్ బాడీ అండి తానాలో. బోర్డులో 15 మంది ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే
ఇప్పటి వరకు అయితే సంవత్సరం ఉంది కాబట్టి కాన్ఫరెన్స్ ఎలా ఉంటది అని అన్నది మనం ఏమి అనుకోక్కర్లేదు. బట్ అప్పుడు ఒక అవసరం అయితే కొన్ని నెలల ఎక్స్టెన్షన్ ఏమైనా తీసుకోవచ్చా, లేకపోతే కన్వెన్షన్ లేకుండా చేయటమా ఏంటి అన్నది కూడా మనం ఆలోచించండి. రైట్. సో ఎందుకంటే జనరల్గా అంటే మన తెలుగు అసోసియేషన్స్ వచ్చేసరికి సార్ ఇప్పటి వరకు నడిచే విధానం ఏంటంటే ఒక ప్రెసిడెంట్ అని అంటే ఆ కన్వెన్షన్ అనేది తనకి ఒక అంటే ఒక ల్యాండ్ మార్క్గా ఒక చిహ్నంగా పెట్టుకోవాలి. సో అంత గ్రాండ్గా చేయాలని ప్రతి ప్రెసిడెంట్ కూడా ఆకాంక్షించడం, అదే వేలో కూడా వాళ్ళు పనిచేయడం కూడా జరుగుతుంది. సో అందువల్ల సో మనం నెక్స్ట్ దీనికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇది చెప్పండి, మనకి నిరంజన్ గారు మీరే చెప్పండి. సో నెక్స్ట్ తానా ప్రెసిడెంట్గా కంటెస్ట్ ప్రెసిడెంట్గా సో మీరు ఉండబోతున్నారా? సో మేము విన్నాం. సో అది ఎంతవరకు? అంటే ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ 1 year మనకంటే ఇప్పుడున్న ఫౌండేషన్ చైర్మన్ గా నెక్స్ట్ 1 year సర్వీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది నా మొదటి ఉద్దేశం అండి. బట్ డెఫినెట్ గా అంటే నేను సర్వీస్ బాగా చేసి నేను ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఐఎమ్ కన్సిడరింగ్. బట్ ఇప్పటికైతే నేను నా ఫోకస్ వచ్చేసి నెక్స్ట్ 1 year డెఫినెట్ గా సర్వీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలని నా ఉద్దేశం. ఓకే. సో రైట్. సో జయ్ గారు మీరు చెప్పండి. సో ఈ ఎలక్షన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సర్వీస్ అనేది ఎప్పుడు చేయడంలో తానా ముందు ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా అన్ని ఏరియాస్లో కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రధానంగా అంటే ఇంతవరకు జరిగింది ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి తెర మీదకి తీసుకొచ్చాము అని సార్ అంటున్నారు. అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ సర్వీస్ ఏదైనా చేద్దాం అనే ఆలోచన కానీ అటువంటి ఐడియాస్ కానీ ఏమైనా మీకున్నాయా? ఇందాక మీకు చెప్పానండి, ఒకటి భాష నేర్పించడం అనేది ఒకటి, సంస్కృతి సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు అందించాలి, భావి తరాల సంపదగా భావించి అందించాలి అని చెప్పి ఇప్పుడు ఈ వరల్డ్ కల్చరల్ తెలుగు ఫెస్ట్ పెట్టడానికి కూడా అదే కారణం. వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో దేశాలు, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్, నేను సౌత్ ఆఫ్రికాలో ఒక ఆర్గనైజేషన్ తో మాట్లాడానండి. వాళ్ళు ఆంధ్ర సభ దాని పేరు, వాళ్ళ పేరెంట్స్ 180 years ago వచ్చారు. తెలుగు రాదు, వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆంధ్ర సభ అని పెట్టుకొని దాన్ని ఇది చేస్తున్నారు. వాళ్ళు శ్రీకాకుళం ఏరియా నుంచే వెళ్ళారు. అంటే చెప్తున్నాను, వాళ్ళు అలాగా ఎంతో మంది ఎన్నో చోట్ల ఉన్నారు వాళ్ళతో. సో వీళ్ళందరితోటి ఇంత ముందర మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు కలిసి పనిచేసి వాళ్ళకి మనకి తెలిసింది చెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్నది నేర్చుకోవటం, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందించడానికి ఉపయోగపడటం. దానికి తోడు మాకు అవకాశం ఉంటే వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే తెలుగుని మనం నేర్పించడం ఒకటి. అలాగే ఇలాంటి వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మేము టీమ్ స్క్వేర్ యాక్టివిటీస్ మేము చేస్తున్నాం, దీన్ని ఎక్స్పాండ్ చేయటం, ఈ బెంచ్ మార్క్ అని. ఎందుకంటే మనం 10 పెట్టుకున్నా కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉండదండి. వీటిని పెట్టుకునే దానికి మనం ఇది చేయాలని తీసుకుని వెళ్ళాలని మా ఉద్దేశం. రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా నిరంజన్ గారు, అంటే మీరు కూడా అజయ్ గారు, సో ఇప్పుడు స్పెషల్లీ ఈ పాండమిక్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో ఫ్లైట్ సర్వీసెస్ ఇవన్నీ బంద్ అవ్వటం, మళ్ళీ లిమిటెడ్గా కొంతవరకు పర్మిట్ ఇచ్చి విడిచిపెట్టడం. సో ఈ టైంలో ప్రధానంగా అంటే అర్జెంట్ ఉండేవాళ్ళు, లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు, లేదంటే ఎవరైనా తల్లిదండ్రులు కోల్పోయే వాళ్ళు, సో అటువంటి వాళ్ళకి ట్రావెల్ చేయడం అనేది అక్కడి నుంచి ఇక్కడ రావటం అది చాలా పెద్ద సవాలు. సో ఇటువంటి వారి కోసం ఎటువంటి ఏదైనా కార్యక్రమం ఆలోచించారా, చేసే ప్రయత్నం చేస్తున్నారు? సింహ గారు, ఇప్పుడు ఆల్రెడీ తానాలో టీమ్ స్క్వేర్ అనే విభాగం అశోక్ కొల్లా గారి నేతృత్వంలో బాగా యాక్టివ్ గా పనిచేస్తా ఉందండి. మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే ఎవ్రీడే కూడా వచ్చేసి ఇట్లాంటి ఎమర్జెన్సీ ట్రావెల్ రిక్వెస్ట్లు మినిమం 20 to 25 రిక్వెస్ట్లు ఎవ్రీడే మినిమం వస్తా ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా అశోక్ కొల్లా గారు వివిధ కాన్సులేట్ జనరల్స్ తో, లైక్ చికాగో కాన్సులేట్ గానీ, హ్యూస్టన్, DC ఇట్లా కాన్సులేట్ జనరల్స్ తో కోఆర్డినేట్ చేస్తా వాళ్ళకి కావాల్సినటువంటి వీసా సదుపాయాలు మరియు ఎయిర్ ఇండియాతో కోఆర్డినేట్ చేస్తే వాళ్ళ ట్రావెల్, ఈ రెండింటిని కూడా అశోక్ కొల్లా గారే కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉందండి. దీనిలో ఎవరికైనా కూడా ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటే వాళ్ళు దే కెన్ కాల్ 1855 అవర్ తానా నంబర్ కి రీచ్ అవుట్ కాగలిగితే డెఫినెట్ గా తానా ఈజ్ హెల్పింగ్ దెమ్ అండి. ఓకే, సో 1855 అవర్ తానా, సో కాల్ చేసి ఓకే సో దీన్ని కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది చదవకసో ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ లేని వారికి సో డెఫినెట్గా మీరు 1855 అవర్ తానాకి
కాల్ చేసినట్లయితే ఒకవేళ మీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దీన్ని ఉపయోగించుకోవచ్చండి. సో అదేవిధంగా జయ్ గారు మీరు చెప్పండి. సో భవిష్యత్ అంటే ఇప్పుడు ప్రణాళిక మీరు చెప్పారు. సో ఈ ప్రణాళికలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధానంగా మీకు ఎలా పనిచేస్తుంది? సో వారి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? తాను అంతా ఒక తాటి మీద ఉందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సే దట్. ఓకే, సో మచ్ పాజిటివిటీ ఇన్ తానా. ఇంత సర్వీస్ చేశామంటే ఒకళ్ళ సహాయ సహకారాలు లేకుండా అందరు కలిసి పనిచేస్తేనే ఇంత ఒక సర్వీస్ చేయగలుగుతాం. మా పూర్వ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు అడ్వైజరీ బోర్డు దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు చక్కటి సలహాలు సూచనలతోటి చక్కటి కార్యాచరణతోటి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ప్రతి వాళ్ళు చేయూతనిస్తున్నారండి. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్నా కూడా అవి నెగ్లెజిబుల్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే లేవు అని చెప్పడం అనేది అబద్ధం అండి. కాకపోతే సో నీకు 100కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 90 మార్కుల 60 మార్కులు పాస్ అయితే 50 మార్కులు పాస్ అయితే 70 వచ్చిన 80 వచ్చినాయి. నేను మాత్రం ఇప్పుడు 98 మార్కులు అయితే గ్యారంటీగా వచ్చినాయని చెప్తాను. అంత కోఆపరేట్ ఉందన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అందుకని ఇన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాండి. ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు తక్కువ చేయొచ్చు, కానీ పూర్తిగా ప్రతి వాళ్ళు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందాక ఒక మాట చెప్పాలి. ఆ టీమ్ స్క్వేర్ అనేది ఒక ఫుల్ టైం జాబ్ కన్నా ఎక్కువ అయిపోతుందండి. వాళ్ళు 9 ఉంటారు దాంట్లో, చాలా మంది వాలంటీర్ ఉంటారు, కానీ అది ఒక పూర్తి ఫుల్ టైం జాబ్ అనమాట. 24/7. అశోక్ కొల్లాకి ఆ టీమ్ కి నేను అప్రిషియేట్ చేయాలి ఈ సాక్షి టీవీ సందర్భంగా. ఎందుకంటే చక్కగా ఒక కొత్త ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా చక్కగా చేస్తున్నారు. అలాగే మా కార్యవర్గం అంతా అండి, ఐఎమ్ సో ఫార్చునేట్. ఇంత చక్కటి ఉన్నారు. అయితే చేతనైతే సలహా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, చేతగాతో ఊరుకుంటున్నారు తప్పించి ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. సారీ అండి నిరంజన్ గారు, నాకు చెప్పండి. జయ్ గారు అండి, అంటే తానా లీడర్షిప్ లో కోఆర్డినేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాని ద్వారానే ఇప్పుడు యుఎస్ లో గానీ ఇండియాలో గానీ ఇన్ని కార్యక్రమాలు చేయగలగడం అంటే ఈ ఉన్న లీడర్షిప్ లో ఉన్న 45 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్యన సమన్వయం. సో ఫౌండేషన్ కి ఈసీకి గానీ ప్రతి ఒక్కళ్ళ మధ్యన అంటే ఎవరెవరు స్ట్రెంగ్స్ ఎక్కడో, ఇప్పుడు జయ్ గారు వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వాట్ హీ డస్ ఇస్ ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కడైనా చూపేసి వాళ్ళకి ఆ పని అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా డెఫినెట్ గా అందరూ కూడా పేరు పేరున ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. ఓకే, రైట్. సో జయ్ గారు అదే విధంగా మీరు చెప్పండి. సో నిరంజన్ గారు, జయ్ గారు అంటే ఆయన ఫౌండేషన్ చైర్మన్, ఓవైపు మీరు తానా ప్రెసిడెంట్. సో ఈ 98% అన్నారు, ఇంకొక 2% గ్యాప్ ఉంది. సో మీ ఇద్దరి మధ్యన కూడా మెయిన్ ఏంటంటే మంచి అండర్స్టాండింగ్స్, టీమ్ వర్క్ అనేది చాలా అవసరం ఏదైనా ఒక వర్క్ ముందుకు వెళ్ళాలంటే. సో మీ మధ్య ఎటువంటి సాన్నిహిత్యం, సంబంధాలు నెలకొని ఉన్నాయి? సో ఏ విధంగా మీరు కలిసి వర్క్ చేయగలుగుతున్నారు? నిరంజన్ గారు ముందుగా మీరు చెప్పండి. డెఫినెట్ గా 98% అని జయ్ గారు అన్నారు, కానీ అంటే నా ఉద్దేశంలో అయితే దాదాపు 100% అని చెప్పుకోవచ్చు అండి. అంటే ఆ 2% గ్యాప్ వేరే ఎక్కడైనా లేదా ఎక్కడైనా ఉందా అనేది? ఎక్కడైనా అంటే తానా అనేది ఒక పెద్ద కుటుంబం అండి, విత్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ 45,000 మెంబర్స్ తో ఇంతమంది లీడర్షిప్ మధ్యన నాకు తెలిసి ఉన్నది కూడా జస్ట్ సజెషన్స్ గానే భావించి ముందుకెళ్తా ఉన్నాము. ఎస్పెషలీ జయ్ గారికి అంటే ఈసీ అండ్ ఫౌండేషన్ జయ్ గారికి నాకు మధ్యన 100% సంబంధాలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే మేము ఏ కార్యక్రమం చేసినా, ఎవరు ముందు ఉండి చేసినా కూడా డెఫినెట్ గా ఇద్దరి మధ్యన సంబంధాలు ఉన్నాయి. బట్ తానా ప్రెసిడెంట్ గా జయ్ గారు డెఫినెట్ గా ప్రెసిడెంట్ గారు ఉంటున్నారు. దానిలో భాగంగానే ప్రెసిడెంట్ గారు డైరెక్షన్ లో మేమంతా ఫౌండేషన్ గానీ లేదనుకుంటే బోర్డు గానీ డెఫినెట్ గా వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ అండి. అంటే ఈ ఒక్కొక్క వింగ్స్ అంటే కూడా మేము అందరం తానా విత్ వన్ వాయిస్ అనేది మేము ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. రైట్. సో జయ్ గారు మీరు చెప్పండి. అంటే 98% అన్నారు. సో ఆ 2% ఎక్కడ గ్యాప్ ఉందా, లేదా అదే ప్రెసిడెంట్ చైర్మన్ మధ్యన, లేదా వేరే బోర్డు చైర్మన్ ప్రెసిడెంట్ మధ్యన? సో ఏంటి చెప్పగలరా? అంటే ఇది ఎవరి మధ్యన అని కాదండి. 100% అనేది విచ్ ఇస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ నా దృష్టిలో. నేను ఇప్పుడు బోర్డు చైర్మన్ కానీ, ఫౌండేషన్ చైర్మన్ కానీ,
తానా ప్రెసిడెంట్ కానీ మ్మ్. 3 టాప్ పొజిషన్స్ మేము ముగ్గురం కలిసి అన్నదమ్ముల్లా పనిచేస్తాం. మ్మ్. రెస్ట్ ఆఫ్ ది కార్యవర్గం ఎక్కడ కూడా 1% కూడా, నేను ప్రెసిడెంట్ అయినా, నా తర్వాత బోర్డు చైర్మన్ గారైనా, ఫౌండేషన్ చైర్మన్ గారైనా ఎక్కడా గ్యాప్ లేదు. మ్మ్. కాకపోతే ఏముందంటే 50 మంది కూర్చొని చేసేటప్పుడు Yes. ఇది ముందా ఇది వెనకాల అన్న చిన్న చిన్న డిఫరెన్స్లు ఏమన్నా వచ్చినా కూడా, Yes. ఇందాక నిరంజన్ గారు చెప్పినట్టు మ్మ్. అలాగే మా కార్యవర్గంలో ఇప్పుడు మా పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామన్ గారు కానీ, ఇప్పుడున్న సెక్రటరీ కానీ, మా అంజయ్ చౌదరి గారు ప్రెసిడెంట్ ఎలక్ట్ ఉన్నారు, ఆయన గారు మ్మ్. ఎటువంటి 1% కూడా ఓకే ఏదన్నా ఉంటే ఒక ఇష్యూ బేస్డ్ ఓకే ఇది రైట్ రాంగ్ 100% ఉంటుందా అంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మ్మ్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ 100 మంది మధ్యలో ఒక ఏకాభిప్రాయం అన్నిట్లో కుదరాలి అంటే కుదరదు. మ్మ్. అందుకని చిన్న చిన్న ఉన్నా కూడా ఇక నేను 98% అన్నాను, కానీ దట్ ఈస్ నాట్ రియల్లీ, ఇది పెద్ద లీడర్షిప్ మధ్యలో కాదండి. మ్మ్. అక్కడ ఉన్న కూర్చొని 50 మంది మధ్యలో 100 మంది ఉంటారు, ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు, చిన్న చిన్న ఏ ఒకటి వస్తూ ఉంటాయి తప్పించి అవును, సహజం. అసలు ఎక్కడ కూడా సీమ్లెస్ అన్నమాట. మ్మ్. నేను చెప్పాలి అని అంటే మ్మ్. నేను 15 ఏళ్ల నుంచి తానాకి క్లోజ్ గా వర్క్ చేస్తున్నానండి. మ్మ్. ఐ థింక్ నేనైతే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ దట్ వే. ఓకే, ఎక్సలెంట్. నాకు చిన్న చిన్నవి మ్మ్. ఇప్పుడు ఓకే మా చైర్మన్ గారు ఉన్నారు ఇప్పుడు, ఇది చేయొచ్చు అంటే నేను చేయొచ్చు అని నేను ప్రెసిడెంట్ నేను చెప్పినా, ఆయన ఏమంటాడంటే ఈ లిమిటేషన్ తో చేయలేమంటే ఐ మూవ్ ఆన్. సెక్రటరీ గారు చెప్తాడు, ప్రెసిడెంట్ డైరెక్టర్ గారు చెప్తారు, ఎవరు చెప్పినా కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్ పాజిటివ్లీ. దాంట్లో రైట్ ఉంటే రైట్, లేదంటే మూవ్ ఆన్. అంతే తప్పించి ఎవరు గొప్ప, నేను ప్రెసిడెంట్ నా లేకపోతే నాకన్నా నేను పెద్దోడినా చిన్నోడినా అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐఎమ్ నాట్ టచింగ్. దట్స్ వాట్ షుడ్ డూ ద లీడర్. ఏంటంటే and I'm fortunate to have a wonderful team by supporting me, honestly. ఓకే. And దానికి కూడా I have to really appreciate some of the past presidents who are advising from outside, are really helping very well. Like అంటే కొంతమంది ప్రెసిడెంట్స్ ఏమో ఇప్పుడు జంపాల్ చౌదరి గారు లేకపోతే బండ్ల హనుమయ్య గారు వీళ్ళు ఇంకా బోర్డులోనే ఉన్నారు. సో మనకి జయరామ్ గారు అడ్వైజరీ బోర్డులో ఉంటారు. అలాగే గంగాధర్ గారు కానీ, ఇంకా పాస్ట్ ప్రెసిడెంట్ తోటకూర ప్రసాద్ గారు ప్రపంచ సాహిత్య వేదిక, వీళ్ళందరూ కూడా అందుకనే ముందుకు వచ్చి ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే. సో ఈ అంటే ఎవరి గ్రూపు ఈ సిస్టమ్ ఈ సమస్యలన్నీ కూడా ఏమీ లేకుండా హ్యాపీగా మీరు వర్క్ చేయగలుగుతున్నారన్నారు. సో వెరీ వెల్ అండి, నిజంగా ఆ సిచ్యువేషన్ ఉన్నట్లయితే. సో అదేవిధంగా నిరంజన్ గారు మీరు చెప్పండి. సో మీకు ఓవరాల్గా అంటే తానాలో వర్క్ చేసి అంటే ఒక ఫౌండేషన్ చైర్మన్గా పనిచేయడం అనేది కూడా ఒక సవాల్తో కూడుకున్న వ్యవహారం. సో మీరు ఎటువంటి ఈ క్రమంలో ఎటువంటి సవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మీ భవిష్యత్ కార్యాచరణ అండి ఫౌండేషన్ చైర్మన్? తప్పకుండా అండి. ఫౌండేషన్ చైర్మన్ గా నేను ఇది సెకండ్ టర్మ్ అండి. అంటే నేను అంతకుముందు ఒక 1 year చైర్మన్ గా పనిచేశాను. ఇప్పుడు ఇది సెకండ్ టర్మ్ చైర్మన్ గా కంటిన్యూ అవుతున్నాను. డెఫినెట్ గా తానాని అంటే ఫౌండేషన్ ఇస్ ద మెయిన్ సర్వీస్ వింగ్ అండి. అంటే కల్చరల్ గా సపోర్ట్ చేయడానికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లేకపోతే రకరకాలు ఉన్నాయి, కానీ మిగతా ఆర్గనైజేషన్లకి భిన్నంగా తానా ఉందంటే డెఫినెట్ గా తానా ఫౌండేషన్ చేసే సర్వీస్ అనేది డెఫినెట్ గా వేరే ఆర్గనైజేషన్లకు లేనిది తానాలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండి. దానికి చైర్మన్ గా ఉండడం డెఫినెట్ గా చాలా సంతోషంగా ఉంది. ఆ చైర్మన్ అనేది ఎక్కువగా సర్వీస్ వచ్చేసి ఇండియాలో జరుగుతూ ఉంటుందండి. ఆ సర్వీస్ చేయడానికి ఇక్కడున్న డోనర్స్ సహకారంతో మనం చేసే ప్రోగ్రామ్స్, మనం అంతకుముందు 5K రన్స్ అని చెప్పేసి 50కి పైగా సిటీస్ లో ఫౌండేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. దాని ద్వారా ఫండ్స్ రైజ్ చేయడం, ఇట్లా 5K రన్స్ ద్వారా పీపుల్ అవేర్నెస్ కలిగించడము. అలాగే డోనర్స్, ఈ సర్వీసెస్ అంతా కూడా డోనర్స్ మనీ ద్వారానే జరుగుతూ ఉంటుంది. మీ ఊళ్ళో మీరు ఏదైనా చేయాలనుకున్నా, సో మనకి ఇండియాలో మనకి ఏదైనా ఒక ఈ ఫౌండేషన్ వచ్చేసి ఛానలింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటుందండి. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఫౌండేషన్ ద్వారా మీరు మీ విలేజ్ లో మీ వారి ద్వారా పని చేసుకోవడానికి గొప్ప సదవకాశం. అలాంటి దానికి నేను చైర్మన్ ఉండడం, నాతో పాటు 15 మంది మెంబర్స్ అండి. జై గారితో పాటు ఇంకా 15 మంది మెంబర్స్ ఉన్నారు రకరకాల ప్లేస్ లో. మనకి విశ్వనాథ్ నాయన్పాటి గారు, రవి సామినేని గారు, వెంకటరమణ ఎర్లగడ్డ గారు, మన సెక్రటరీ గారు రవి మందలపు గారు, ట్రెజరర్ గారు శశికాంత్ గారు, వీళ్ళందరూ కూడా దీనిలో భాగమై సో వాళ్ళు స్కాలర్షిప్స్ రైజ్ చేయడం దగ్గర నుంచి కావచ్చు. ఇంకొక ప్రోగ్రామ్ చెప్పడం మర్చిపోయండి, మేము ఎవ్రీ ఇయర్ US లో గానీ ఇండియాలో గానీ
దాదాపు థౌజండ్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉంటాం. ఇది అంతా కూడా డోనర్ మనీ అండి. Yeah. దీన్ని కోఆర్డినేట్ చేయడానికి శశికాంత్ గారు కానీ ఇలాంటి అందరి భాగస్వామ్యంతో ప్లస్ ప్రెసిడెంట్ గా ఉన్న జై గారు కానీ లేకపోతే పాస్ట్ ప్రెసిడెంట్ గంగాధర్ గారు, జయరాం గారు, మిగతా అందరి సహకారంతో ఈ పదవి అనేది డెఫినెట్ గా ఇస్ మోర్ కాంప్లికేటెడ్. బట్ తానాని కల్చరల్ నుంచి సర్వీస్ సైడ్ ఎక్కువ తీసుకెళ్లాలనే భాగంలో మేము పనిచేస్తా ఉన్నాం. డెఫినెట్ గా దాంట్లో నెక్స్ట్ 1 year కూడా అదే డైరెక్షన్ లో పనిచేస్తా సక్సెస్ కాగలుగుతామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్గా జయ్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా కన్వెన్షన్ అనేది అంటే ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ మినిమంలో మినిమం ఈ డిసెంబర్ వరకు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కన్వెన్షన్ అనేసరికి అట్లీస్ట్ ఒక 6 months ముందే ఆ ప్రాసెస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో మీరు దానికోసం సంబంధించిన ప్లానింగ్ కానీ ఇవి కానీ సమస్యాత్మకంగా ఎదురయ్యే పరిస్థితి ఉందా? అదేవిధంగా ఇక్కడ పెద్ద సవాల్ ఏంటంటే ఫండ్ రైజ్ చేయడం, అంటే ఈ టైంలో బిజినెస్ కానీ లేదా ఫండ్స్ డొనేట్ చేసే విషయంలో కూడా ఏవైనా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? దానికి వెళ్ళే ముందల సరదాగా ఒక మాట చెప్పాలంటే, సింహ టైటిల్ గా 2-3 minutes అండి, టైం అప్. మెచ్యూర్డ్ జర్నలిస్ట్ దీంట్లో క్వశ్చన్లు అడుగుతున్నారు, చాలా కాంప్లెక్స్ క్వశ్చన్స్. డెఫినెట్ గా ఐ అప్రిషియేట్ దట్ సింహ. బట్ as you rightly said, ఇది ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. ఇప్పుడు ఇన్నాళ్ళు ప్రతి ప్రెసిడెంట్ కూడా కాన్ఫరెన్స్ చేయాలి, కాన్ఫరెన్స్ గొప్పగా చేయాలి, దాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా దాన్ని మిగుల్చుకోవాలని ఉంటుంది. బట్ నేను నా దృష్టిలో నాకేంటంటే ల్యాండ్ మార్క్ ఈ కోవిడ్ లో మేము చేసిన హెల్ప్, మేము చేయగలిగి ఇక ముందు చేసే 2-3. సో మనకు అదృష్టం ఉండి అవకాశం ఉండి మనం ఒక చక్కటి కాన్ఫరెన్స్ చేయగలిగితే చేయగలుగుతాం. లేని పక్షంలో ఓకే, ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ ద వే ద థింగ్స్ ఆర్. ఓకే, అండ్ డెఫినెట్ గా హోప్ఫుల్లీ ఈ సిచ్యుయేషన్ బెటర్ అవుతుంది అనుకుంటున్నాను. 1-2 నెలల ఎక్స్టెన్షన్ ఏమన్నా బోర్డు వాళ్ళందరూ కన్సిడర్ చేస్తే ఒక మంచి కాన్ఫరెన్స్ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఉన్న దాంట్లోనే వాట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ అని చూసుకోవటం, దాని ప్రకారం వెళ్ళిపోవటం అనుకుంటున్నానండి. కాకపోతే కాన్ఫరెన్స్ అనేది చేయగలిగితే బాగుంటుంది, చేయలేకపోయినా కూడా ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే సర్వీస్ విషయంలో చాలా బాగా చక్కగా చేస్తున్నాం కాబట్టి ఆ 2 రోజులు కాన్ఫరెన్స్ చేయగలిగితే అదృష్టం, చేయలేకపోయినా కూడా ఐ డోంట్ రియల్లీ రిగ్రెట్ అబౌట్ దట్. ఓకే, సో థ్యాంక్ యూ. సో అంటే మీరు అన్నట్టుగా థ్యాంక్ యూ సో మచ్. అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్రెసిడెంట్ కారణం ఇదేనేమో. సో యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, సో యు ఆర్ హ్యాపీ విత్ దట్. సో అదే మీకు ఈ హ్యాపీనెస్ని ఇస్తుందేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చి షోలో పాల్గొని అనేక విషయాలు మాతో డిస్కస్ చేసినందుకు. సో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ తెలుగువారికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ యునైటెడ్ వాయిస్ ఆఫ్ తెలుగు అని ఒకటి ఏర్పాటు చేసి ముందుకు వచ్చినట్లయితే అది మరింత ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జై గారు అండ్ నిరంజన్ గారు. సో చూశారు కదండి, సో ఈరోజు షో చూసినట్లయితే సో తానా టీము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు మనకి జై తాలూరి అదేవిధంగా నిరంజన్ గారు వీళ్ళంతా కూడా చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన ఎన్నో వివరాలుగా మనకు తెలియపరచడం జరిగింది. సో అదే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే, వారికి ఏవైనా సమస్యలు ఉంటే వారు డెఫినెట్గా ట్రావెల్ చేయాలనుకుంటే తానాని కన్సల్ట్ చేయొచ్చు. 1855 అవర్ తానా అనే నెంబర్కి కాల్ చేసి. సో ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ టాక్ షో. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.